పూర్వజన్మలో మీరు ఏం చేసేవారో మీకు తెలుసా? అదేనండి, ఎవరికైనా పూర్వజన్మ జ్ఞానం ఉంటుందా అని అడుగుతున్నాం. అస్సలే ఉండదు. చిన్నప్పుడు జరిగిన విషయాలే గుర్తుండవు. ఇక పూర్వజన్మ జ్ఞానం ఎలా ఉంటుంది? అందులోనూ ఆ జన్మలో ఏం చేసేవారమో ఎలా తెలుస్తుంది? అసలు ఈ జన్మలు అంటూ ఉంటాయా అంటే అవును, ఉంటాయట. ప్రముఖ గ్రీక్ తత్వవేత్త పైథాగరస్ పూర్వజన్మలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు, ఆ జన్మలో ఎవరైనా ఏం చేసేవారో సులభంగా తెలుసుకోవచ్చట కూడా. అందుకు ఏం చేయాలంటే, గత జన్మలో ఎవరైనా ఏం చేసేవారో తెలుసుకోవాలంటే వారి పాస్ట్ లైఫ్ నెంబర్ ను లెక్కించాల్సి ఉంటుంది. అది ఎలా లెక్కించాలంటే 2 నెంబర్లను ముందుగా కనిపెట్టాలి. అవి లైఫ్ పాత్ నెంబర్, ఇన్నర్ నీడ్ నెంబర్. లైఫ్ పాత్ నెంబర్ ను లెక్కించడం ఎలా అంటే, ఉదాహరణకు ఎవరైనా జూన్ 12, 1960వ తేదీన జన్మించారనుకుందాం. అప్పుడు వారి లైఫ్ పాత్ నెంబర్ ఏమవుతుందంటే 6 + 12 + 1960 = 1978. మళ్ళీ ఇందులో ఉన్న 4 అంకెలను కూడండి. అప్పుడు 1 + 9 + 7 + 8 = 25 అవుతుంది. ఇందులో ఉన్న 2 అంకెలను కూడండి. 2 + 5 = 7. ఇది లైఫ్ పాత్ నెంబర్ అవుతుంది. ఇక ఇన్నర్ నీడ్ నెంబర్ ను ఎలా లెక్కించాలంటే, ప్రియా శర్మ అనే పేరు ఉందనుకుందాం. అందులో అచ్చులైన IAAAలను తీసుకోవాలి. ఇక వీటికి నెంబర్లు ఎలా ఉంటాయంటే A = 1, E = 5, O = 6, U = 3 ప్రకారం ఉంటాయి. ముందు వచ్చిన IAAAలను ఈ నెంబర్లను ఇచ్చి వాటిని కూడాలి. అంటే 9 + 1 + 1 + 1 అవుతుంది. మొత్తం 12 అవుతుంది. దీన్ని మళ్ళీ కూడితే 1 + 2 = 3 అవుతుంది. ఇదే ఇన్నర్ నీడ్ నెంబర్ అవుతుంది. ఇక ముందు వచ్చిన లైఫ్ పాత్ నెంబర్ 7, తర్వాత వచ్చిన ఇన్నర్ నీడ్ నెంబర్ 3లను కూడాలి. 10 అవుతుంది. దీన్ని మళ్ళీ కూడాలి. 1 + 0 = 1 అవుతుంది. ఇదే పాస్ట్ లైఫ్ నెంబర్ అవుతుంది. ఇక ఈ నెంబర్ 1 నుంచి 9 మధ్యలో వస్తుంది. అలా ఎవరికైనా వచ్చే పాస్ట్ లైఫ్ నెంబర్ ను బట్టి వారు గత జన్మలో ఏం చేసేవారో సులభంగా తెలుసుకోవచ్చు. ఇక 1 నుంచి 9 మధ్యలో వచ్చే ఈ నెంబర్ ప్రకారం గత జన్మలో ఎవరు ఏం చేస్తూ ఉండేవారంటే 1 అంకె వస్తే వీరు గత జన్మలో రాజు, రాణి, పోలీసు, రాజకీయ నాయకుడు అయి ఉంటారు. 2 అంకె వస్తే వీరు గత జన్మలో కవలలై ఉంటారు. ఏదీ చేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయినట్టుగా ఉంటారు. సమస్యల్లో చిక్కుకుని ఉంటారు. పాస్ట్ లైఫ్ నెంబర్ 3 వస్తే వీరు గత జన్మలో ఆర్టిస్ట్ లేదా రైటర్ అయి ఉంటారు. 4 అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ 4 వస్తే వీరు గత జన్మలో సైనికులు లేదా బానిసలై ఉంటారు. 5 అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ 5 వస్తే వీరు గత జన్మలో యోధులై ఉంటారు. యుద్ధాల్లో చురుగ్గా పాల్గొని ఉంటారు. 6 అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ 6 వస్తే వీరు గత జన్మలో సన్యాసి, గురువు, బాబా అయి ఉంటారు. 7 అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ 7 వస్తే వీరు గత జన్మలో వైద్యుడు లేదా వ్యాపారి అయి ఉంటారు. 8 అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ 8 వస్తే వీరు గత జన్మలో ఆధ్యాత్మికవేత్త, బోధకుడు అయి ఉంటారు. 9 అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ 9 వస్తే వీరు గత జన్మలో జర్నలిస్టు, జ్యోతిష్యుడు లేదా సామాజికవేత్త అయి ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.